హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బంగారమ్ముల్ ఛానల్. ఈరోజు మనం చేసుకునే స్పెషల్ ఏంటో తెలుసా? సండే వచ్చిందంటే మనకు స్పెషల్ గుర్తుకొస్తుంది కదా. ఈరోజు మన సండే స్పెషల్ చికెన్ కర్రీ అండ్ రోటీ. చికెన్ కర్రీ చేయడానికి కావాల్సిన సామాగ్రిని ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, 2 ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, కొత్తిమీర, కోకోనట్ పౌడర్, బిర్యానీ ఆకు, 2 రెబ్బల ఎండుమిర్చి, బిర్యానీ సామాగ్రి. ఈ విధంగా మనకు కావాల్సిన సామాగ్రిని చూసాం కదా. ఇప్పుడు చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలకు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, యాలకులు, 2 ఎండుమిర్చీలు, బిర్యానీ ఆకు, 2 రెబ్బల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 చెంచాల కారం, కొబ్బరి పొడి, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు మనం బిర్యానీ సామాగ్రి తీసుకున్నాం కదా, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, వీటిని చిన్న రోల్లో వేసుకొని చక్కగా పౌడర్గా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా కచ్చపిచ్చగా పౌడరు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఈ పౌడర్ని మనం చికెన్ ముక్కలకు యాడ్ చేద్దాం. ఇప్పుడు ఒక గరిటెని తీసుకొని చికెన్ ముక్కలను చక్కగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సామాగ్రి అంతా కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా, కారం, ఉప్పు అన్నీ కూడా, మసాలా పౌడర్ అన్నీ కూడా చికెన్ ముక్కలకు పట్టేలాగా ఒకసారి చెంచాతో మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల కారం, ఉప్పు, మసాలా అన్నీ కూడా చికెన్ ముక్కలకు చక్కగా పట్టేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా చేసుకున్నటువంటి మనం బౌల్లోని చికెన్ ముక్కలను ఇక్కడ పెట్టేసుకుందాం. ఒక క్యాప్ పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. చికెన్ ఉడికేలోగా మనము రోటీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండి తీసుకోవాలి. దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 చెంచాడు నూనె ఈ విధంగా వేసుకొని 1 గ్లాస్ వాటర్ కావాలి. వాటర్తో మనము పిండిని చక్కగా ముద్దగా చేసుకోవడానికి వాడుకుంటాం. ఇప్పుడు మనము సాల్ట్, ఆయిల్ పిండికి చక్కగా పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేస్తూ పిండిని కలపడం వల్ల పిండి ముద్దగా తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ పెట్టేసుకొని పిండిని కాస్త ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన చికెన్ ఎలా ఉందో చూద్దామా. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ముక్కలు ఆల్మోస్ట్ ఉడికాయి. ఇప్పుడు దానికి 1 చెంచాడు ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నా. 1/4 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఒకసారి గరిటెతో మళ్ళీ చికెన్ ముక్కలన్నీ కూడా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు ముక్కలన్నీ కూడా చక్కగా ఉడుకుతాయి. ఇప్పుడు మనకు చికెన్ సూప్ కోసం కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసినప్పుడు ముక్కలన్నీ కూడా వాటర్ మనకు తీసుకున్న రసంలో మునిగేటట్టుగా, సూప్లో చక్కగా ముక్కలు మునిగేలాగా చూసుకోవాలి. ఇప్పుడు క్యాపు పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం. పక్కన మనము రోటీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు మనం రోటీ పిండిని ముద్దగా చేసుకున్నాం కదా, ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా కోలాపీట సాయంతో రోటీలు తయారు చేయాలి. చూస్తారు ఫ్రెండ్స్, ఈ విధంగా రోల్ చేసిన ముద్దను కాస్త పొడిపిండి వేస్తూ రోటీని ప్రిపేర్ చేయాలి. వీడియోలో కనిపిస్తున్న మాదిరిగా రోటీని తాల్చుకోవాలి. మనకు కావాల్సిన రోటీ ప్రిపేర్ అయింది కదా, వీటిని మనము
ఇది స్టవ్ పైన పక్కన పెనం పెట్టుకొని రోటీలను కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఒక పక్కన చికెన్ ఉడుకుతుంది కదా, చికెన్ దగ్గర పడే రసం దగ్గర పడేలాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం పక్కన స్టవ్ పైన పెనం పైన రోటీలను కాల్చుకుందాం. ఇలా ఆయిల్ వేస్తూ కాల్చుకోవడం వల్ల టేస్టీగా ఉంటాయి రోటీలు. రోటీ కాలేలోపు ఇక్కడ పక్కన చికెన్లో మనము చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ రోటీ పెనంపై కాలుతుంది, అక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ అవుతుంది. మనకు కావలసిన గుమగుమలాడే చికెన్ కర్రీ అండ్ రోటీ తయారైంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, తినేద్దామా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.